హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇది చలిమిడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ప్రొసీజర్ తెలిస్తే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్వీట్ షాప్స్లోను, గృహప్రియాలోను అలాంటి వాటిల్లో కూడా అమ్మేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్స్కి కావాలంటే కూడా మనం డబ్బాలో అమ్మేస్తున్నారు. మనం తెచ్చేసుకుంటున్నాం. ఈ మాత్రం చేయడం కూడా మానేస్తున్నాం. అలా కాకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోండి. నేను చక్కగా చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో వేసేసాను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఇలాచి, అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చలిమిడి. చాలా మందికి ఇప్పుడు పిల్లలకైతే నచ్చదు, కానీ మన చిన్నప్పుడు 80s, 90s, 70s ఇలాంటి వాళ్ళకైతే నచ్చుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళం. మన అమ్మలు మన ఇంటికి వచ్చేటప్పుడు అమ్మమ్మ ఇచ్చి పంపించేది, లేదా మన అమ్మలు మన అక్కలకు కానీ వాళ్ళకి కానీ, ఆడపిల్ల ఇంటికి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇచ్చే సాంప్రదాయం కాబట్టి ఇలా చేసిస్తూ ఉండేవారు. కానీ మామూలు చలిమిడి వేరు, అంటే ఏదో తిప్పేసి గ్రైండర్ చేసేసి పంచదార కట్ట అలా కాదు. నేను మంచి ప్రొసీజర్లో చేశాను. తప్పకుండా మీరు లాంగ్ వీడియో చూడండి. చక్కగా ఎవరికైతే చలిమిడి తినాలని అనిపిస్తుందో ఇలా చక్కగా చేసేసుకోండి. ఎంతో బాగుంటుంది. ఎలా చేశాను అనేది మాత్రం లాంగ్ వీడియోలో చూడాలి. బట్ ఆల్సో నేను చెప్పగలిగితే 1 minute చెప్పేస్తాను. బియ్యం పిండి వేయించి పెట్టేసుకోవాలి, కొబ్బరి ముక్కలు వేయించి పెట్టేసుకోవాలి, ఇలాచి ఒలిచి పెట్టేసుకోవాలి, తగినంత నెయ్యి వేసేసుకుని కొబ్బరి ముక్కలు వేయించి పెట్టేసుకోవాలి, ఇలాగే సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. అలాగే అదే వేయించిన బాండీలో బియ్యం పిండి కూడా వేయించి పెట్టేసుకోవాలి. స్లైట్గా, ఎక్కువ మాడిపోక్కర్లేదు, స్లైట్గా వేయించి పెట్టేసుకోవాలి. అది కూడా అయిపోయాక అప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని అందులో తగినంత బెల్లం వేసుకుని బాగా కరిగిపోవాలి. అలానే మరీ ముద్రపాకం రాకూడదు, మరీ లేతపాకం కాకుండా మధ్యలో ఒక్క స్ట్రింగ్ అనేది వస్తుంది. ఆ స్టింగ్ వచ్చినప్పుడు మీరు వేయించిన బియ్యం పిండిని వేసేసి ఇలాచి ఏదైతే ఒలిచి పెట్టుకున్నామో అది కూడా వేసేసి నెయ్యి వేసి బాగా కలిపేయాలి. అది అప్పుడు కూడా బాగా అయిపోయాక అప్పుడు మీరు వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేయాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇంకోసారి కలపాలి. ఇప్పుడు ఇంకోసారి నేను ఇలాచి వేసాను, అలా ఇలాచి ఇంకోసారి వేసేసి నెయ్యి వేసి కలిపేయాలి. అప్పుడు చూసారా, ఇలాంటి ఉండ వస్తుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ వేడిగా ఉందని చెప్పి ముందర తీసి పెట్టుకున్నాను మీకు అందరికీ చూపించడానికి. ఇలా ఉండలు చేసి పెట్టేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. చలిమిడి అనేది చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పటి వరకు ఏ యూట్యూబ్లోనూ చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీకోసం చెప్పేశాను చలిమిడి ఎలా చేయాలో. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేనైతే తింటాను. మీరు ఇలా ఇలాగే కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి నేతిలో వేయించుకోండి. అలాగే బియ్యం పిండిని కూడా సన్నగా లేతగా మంచిగా దోరగా వేయించేసుకుని చక్కగా ఈ బెల్లం పాకంలో వేసేసుకుని చక్కగా చేసుకోండి. ఇలాచి అనేది కంపల్సరీ వేసుకోండి. ఎక్కువ వస్తేనే బాగుంటుంది. ఆ కొబ్బరి ముక్కతో పాటు ఆ ఇలాచి కూడా వస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది. నెయ్యి మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. చక్కగా వేసుకోండి. నెయ్యి ఉంటేనే అంత టేస్ట్ అండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. ఎంతో టేస్టీ అయిన చలిమిడి చూస్తున్నారుగా, ఎంత బాగుందో. బాయ్ అండి.